హే దేశంలా లాక్డౌన్ పెడతారట, మళ్ళా కరోనా కథ అవుతుందట అని గా నడుమ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడిచిందబ్బా. వాట్సాప్లా షేరింగులు నడిచినాయి. ఊర్లల్లా ఏ నలుగురు కలిసినా గవ్వే ముచ్చట్లు మాట్లాడుకోవట్టిరి. కానీ అటెంక తెలిసింది ఉత్త పుకారే అని. కానీ గీడ మాత్రం పెట్టక తప్పలేదు. దునియా మొత్తం ఏడలేని తిప్పలు గీడనే ఎందుకో చూడుండ్రి. రాత్రి 8 కొట్టిందంటే దుకాణాలకు షాపింగ్ మాల్లకు తాళం పెట్టుడే, 10 అయిందంటే రెస్టారెంట్లు బేకరీలు బంద్ పెట్టుడే. పెండ్లీలు దావతులు ఏమున్నా రాత్రి 10 లోపే ఒడగొట్టుకోవాలి. పాకిస్తాన్ లో స్మార్ట్ లాక్డౌన్ పెట్టింది సర్కారు. అంటే పొద్దంతా ఎవరి పనులు చేసుకుంటేనే ఖర్చులు తగ్గించుకునే పని అన్నట్టు. ఇరాన్ అమెరికా యుద్ధం చేయబట్టి పాకిస్తాన్ మీద పెట్రోల్ బాంబులు పడ్డాయి. మళ్ళా ఇరాన్ కెళ్లి సమ్మర్ సప్లై తగ్గి 2 మాటల రేట్లు పెరిగితే ఆడ లీటర్ పెట్రోల్ 460 రూపాయలు, డీజిల్ 520 రూపాయలు అయ్యింది. రేట్లు పెరిగి సుక్కలు చూస్తున్నారు పబ్లిక్. కొన్ని వద్దులు ఈ స్కూల్ బంద్ పెట్టిరు, బంద్ తిరుగుడు కంట్రోల్ చేయొచ్చు అని. అట్లా కూడా ఫాయిదా కాకుండా ఇప్పుడు స్మార్ట్ లాక్ డౌన్ పెట్టిండ్రు. ముందే దివాలా తీసిన దేశమాయే. ఉప్పు పప్పులు, సరుకు సౌదాలు, చికెన్ మటన్ పిటానా పిరం ఉన్నాయి. ఓ దిక్కు తిండికి తిప్పలే, జాబులకు తిప్పాలంటే నడిమిట్ల యుద్ధం చేయబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంతగానం పెరిగే వరకు ఇంకింత తక్లీఫ్ అవుతుందట. పబ్లిక్ బయట తిరిగే టైం తగ్గిస్తే బండ్లు తీసుడు కూడా తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తారు. గట్ల బచాయించొచ్చని ఆపోచన కావచ్చు. యుద్ధం ఆగింది కాబట్టి రేపు పరిస్థితి ఎట్లుంటుందో గానీ ఉన్న పైకం అంతా బాంబులు తయారు చేస్తానికి, టెర్రరిస్టులను జాతానికి పెడుతుంటే ఆగమై ఇంత కాడికి వచ్చే. ఇంకా గట్లనే ఉరుకులాడితే రేపు మొత్తానికి మొత్తం లాక్డౌన్ పెట్టవలసి వస్తుందేమో. చూసుకోండి రా నాయన.